పూర్వజన్మలో ఏ పాపం చేస్తే ఈ జన్మలో ఏ విధంగా పుడతారు? బ్రహ్మ హత్య చేస్తే క్షయరోగంతో పుడతారు. గోహత్య చేసిన వాడు తిరిగి మరిగుజ్జుగా జన్మిస్తారు. స్త్రీని హత్య చేసిన వాడు నిత్య రోగిగా పుడతాడు. మాంసాన్ని తిన్న బ్రాహ్మణుడు కుష్టి వ్యాధితో పుట్టి బాధలు పడతాడు. శాస్త్రాన్ని అవమానించిన వాడు పాండురోగిగాను, అబద్ధ సాక్ష్యం చెప్పిన వాడు మూగవాడిగాను, పుస్తకాన్ని దొంగలించిన వాడు గుడ్డివాడుగాను, అబద్ధాలని వినేవాడు చెవిటివాడుగాను, ఉప్పును అపహరించిన వాడు చీమగాను, ఇష్టానుసారంగా వ్యభిచరించిన వాడు అడవిలో ఏనుగుగాను, పిలవని పేరంటానికి వెళ్ళిన వాడు కాకిగాను, మిత్రుని మోసం చేసిన వాడు గ్రద్దగాను, అమ్మకాల్లో మోసం చేసిన వాడు గుడ్లగూబగాను, భర్తను పలువురిని హింసించే స్త్రీ జలగగాను, భర్తను మోసం చేసిన ఆడది బల్లిగాను, గురుపత్నితో సంభోగం చేస్తే తొండగాను, అతి కామాన్ని కలిగిన వాడు గుర్రంగాను జన్మిస్తాడు. భార్యని హింసిస్తే మేకగా పుడతాడు.